ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది. 2024 జూన్ 10న సోమవారం సాయంత్రం 7 గంటలకు ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం డైరెక్టర్ నాగా అశ్విన్ మరో ప్రపంచాన్ని సృష్టించారు. గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ ఉంది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది ట్రైలర్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోనే, దిశా పఠాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలో పోషించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ విడుదల కానుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరికి నందమూరి ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం అన్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్కి ఆయన గొప్ప అభిమాని. అందుకే వైవిఎస్ చౌదరి సినిమాలన్నీ ఎన్టీఆర్కి నమస్కారం చేయడంతోనే మొదలవుతాయి. ఈ దర్శకుడిగా కూడా ఆయన నందమూరి హీరోలతో సినిమాలు చేశారు. అలా వచ్చినవే లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు, సీతయ్య ఈ 3 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆయన నుండి చివరిగా వచ్చిన చిత్రం రే. మెగా హీరో సాయి ధరమ్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. ఇక అప్పటి నుండి మరో సినిమాను అనౌన్స్ చేయలేడు వైవిఎస్ చౌదరి. కానీ సడన్గా ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. ఇక జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా ఎంచుకున్నాడు. అలా నందమూరి కుటుంబం నుండి మరో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. జూన్ 10న ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సినిమాతో మరో కొత్త తెలుగు అమ్మాయి హీరోయిన్గా పరిచయం కాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్గానే ఉంచారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మరి నందమూరి ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ కొత్త ఎన్టీఆర్ ఎలా ఉంటాడు, ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ ఇస్తున్న ఫుల్ జోష్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లీతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ బ్యానర్స్ పై నాగవంశి, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా నుండి మరో టీజర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK 109 నుండి కొత్త టీజర్ విడుదల చేశారు. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. ఇక వీళ్ళు అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలు అర్థమే తెలియని అసరుడు అనే డైలాగ్తో వచ్చిన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ డైలాగ్తో బాలేకు ఎలివేషన్ ఇప్పిస్తూ ట్రైన్ పక్కన స్మోక్లో నుండి వస్తున్న సీన్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. బర్త్డే సర్ప్రైజ్గా వచ్చిన ఈ టీజర్ నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేసింది. ఇక టీజర్ చూస్తుంటే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించే లక్షణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. RRR లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ చేయబోయే పాత్ర గురించి కూడా ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. అందులో తండ్రి పాత్ర చాలా కీలకం కానుందట. అవును, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందట. అంతేకాదు ఈ పాత్ర గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో తండ్రిగా రామ్ చరణ్ అప్పన్న అనే పాత్రలో కనిపిస్తున్నాడట. గ్రామీణ ప్రాంతాల్లో పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్ గా కనిపించే ఈ పాత్రలో రామ్ చరణ్ కు నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలైట్ కానుందని సమాచారం.
ఈ పాత్రలో రామ్ చరణ్ నటన హావభావాలు చాలా బాగుంటాయట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి రంగస్థలం సినిమాలో చెవిటివాడిలా కనిపించి మెప్పించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నత్తి సమస్యతో ఏ రేంజ్లో ఆకట్టుకుంటాడో చూడాలి. స్కంద సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఉస్తాద్ హీరో రామ్. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా రామ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని రామ్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడని చెప్తుండగా మరికొన్నేమో దర్శకుడు మహేష్ బాబుతో చేస్తున్నాడని వస్తున్నాయి. ఇక ఇందులో త్రివిక్రమ్ సినిమాపై పెద్దగా క్లారిటీ లేదు, కానీ మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు గతంలో నవీన్ పులిశెట్టి, అనుష్క శెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమా చేశాడు. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ దర్శకుడు రామ్ కోసం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారట. ఇటీవలే ఈ కథను రామ్కి వినిపించగా ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. శ్రవంతి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సిందే. తమిళ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంటాయి. అందుకే వరుసగా ఆయన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మహారాజా. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో మహారాజా మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్లో భాగంగా ఒక రిపోర్టు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి అడిగాడు. దానికి సమాధానంగా విజయ్ సేతుపతి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన కష్టపడే తత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా మంది ఆయన్ని ట్రోల్స్ చేశారు, కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా తోడగొట్టి ముందుకు సాగినప్పుడు రియల్ లైఫ్లో కూడా ఆయన మాసో అర్థమైంది. తన గురించి ఎవరేమన్నా ఏం జరిగినా స్థిరంగా ఉండడం అనేది చాలా కష్టం, కానీ ఆయన నిలబడ్డారు. ఆయన ఎవరి కథలోనూ కాదు, ఆయన కథలో ఆయన్నే హీరో. అలాంటి చాలా విషయాలను ఎదుర్కొని ఫైనల్ గా ఆయన ఏంటో చూపించారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.